ఏమాత్రం మార్పు లేదు. నా మనవరాలు చేసే తప్పులు ఆ శేషమ్మ చేసే తప్పులంత దారుణంగా ఉండవు స్వామీజీ. దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి. ఒకే ఒక్క మార్గం ఉంది. వీరిద్దరి జాతకాలు కలిసిన గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వీరిద్దరూ కలిసిన నిశ్చితార్థం వరకు నందిక విరాట్తో మాట్లాడకూడదు. ఇది పరిష్కారమా? నాకైతే పెద్ద శిక్షలా ఉంది. అన్ని రోజులు నేను విరాట్ సార్తో మాట్లాడకుండా ఉండలేను. నందిక, ఇది పిల్లల వ్యవహారం కాదు, నీ జీవితానికి సంబంధించిన సమస్య. ఈ రెండు భిన్న జాతకాలు కలవాలంటే కనీసం 11 రోజులైనా విడిగా ఉండక తప్పదు. కానీ ఈ కాలంలో ఎంగేజ్మెంట్కి కలిసే షాపింగ్ చేయాలి, కలిసే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి. మాట్లాడకుండా ఉండడం వీలవుతుందా స్వామీజీ? పిల్లలకే ఉంది, మీ పనులు మీరు కానివ్వండి. అంతగా తప్పని పరిస్థితి వస్తే విరాట్ కానీ నందిక కానీ ఒకరికొకరు నేరుగా చెప్పుకోకుండా పరోక్షంగా పక్క వాళ్ల ద్వారా చెప్పించండి. నాకోకే నానమ్మ. సరిగ్గా 11 రోజుల్లో విరాట్ సార్ దగ్గర నా మౌనవ్రతం స్టాప్ చేయొచ్చు. అదే రోజు నా బర్త్డే, ఆ తర్వాత ఎంగేజ్మెంట్. నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు బద్రి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి నేను ముక్తాదేవి గారి మనవరాలు నందికనే ఎక్కువగా ఫోకస్ చేశాను. ఇండైరెక్ట్గా నాకు హింట్ కూడా ఇచ్చింది. నేనే అన్ని నేరాలు చేశాను అని ఒప్పేసుకుంటా అనుకుంటున్నారా సార్? ముందు మీ జాబ్ మీరు కాపాడుకోండి సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,